హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డా సడ్డా. ఇవాళ నేను మా విలేజ్ టూర్ చూపిస్తున్నాను. మా విలేజ్ మొత్తం చూపిస్తాను. ఇక హైదరాబాద్లో ఆ పొల్యూషన్ అదంతా చూసి 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 విరక్తి పుట్టి మంత్లీ వన్స్ విలేజ్కి వస్తాము. సో ఇది మా విలేజ్. ఇది మా ఇల్లు. నేను బిల్డింగ్ పైన ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే నేను నైటే వచ్చాము. కరెక్ట్ ఇంటి ముంగంటే మొత్తం పొలము. మా మమ్మీ, మా డాడీకి ఎట్లా అంటే చెట్లు పెట్టడం చాలా ఇంట్రెస్ట్. సో ఇక్కడ అన్నీ మొత్తం కూరగాయల చెట్లు అన్నీ ఉండే, కానీ ఇప్పుడు కట్ చేసేసారు. వంకాయ చెట్లు, పచ్చిమిర్చి అన్నీ ఉండే, ఇప్పుడైతే తీసేసారు. ప్రస్తుతానికి అయితే మందార, రోజు, జామకాయ. ఇది వచ్చేసి పుదీనా. కింద వచ్చేసి మొత్తం ఉన్నది పుదీనా చెట్లు, పుదీనా, కరివేపాకు. ఇది వచ్చేసి లోపల, ఇంటి లోపల. ఇంటి బయట గార్డెన్ చూపిస్తాను ఇప్పుడు మా ఇంటిది. ఇది ఇంటి బయట గార్డెన్. చూడడానికి చిన్న ప్లేస్, కానీ మా డాడీ ఏంటంటే 110 చెట్లు పెట్టిండు దీంట్లో. ఇవన్నీ ఎట్లా పెట్టిండు, ఏమి పెట్టింది తెలియదు, కానీ ఇక 110 చెట్లు పెట్టిండు. అంజీరు, పెద్ద పెద్ద ఆకులు ఉన్నదేమో అంజీరు. దాని పక్కనది జామకాయ. ఇది జామకాయ, అంజీరు, మామిడికాయ, అన్ని డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు పెట్టిండు. ఇంకోటి ఇక్కడ లాస్ట్లో ఫెన్సింగ్ దగ్గర మనకి ఈ తీగ మీద కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు. మొత్తం ఈ తీగ మొత్తం ఉంది బౌండరీ మొత్తంకి. మా ఇంట్లో అయితే ఆ చిక్కుడుకాయలు వండి వండి ఈయన తెంపడం, వండడం, తినడం, ఈయన తెంపడం, వండడం, తినడం. చిక్కుడుకాయ మీద విరక్తి పుట్టిస్తారు నాకైతే. మా పొట్టి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఓపెన్ ప్లేస్, చాలా ఓపెన్ ఉంది కదా. పొట్టి పొట్టి ఏడికి వచ్చినావు? ఎండ కొడుతుందా? ఎడికి వచ్చినావు బిడ్డ? మా అన్న కొడుకు. ఇప్పుడు నా బిడ్డ ఇంకా మా అన్న కొడుకు ఇద్దరు ఆడుకుంటున్నారు ఫుల్. సో ఇది కిందికి గాయస్ మా ఇల్లు, కింద నుంచి. ఇది వచ్చేసి కిందికి మా గార్డెన్. కోడ్లు, దాని పక్కన టేక్ చెట్లు, చుట్టూ టేక్ చెట్లు. చెట్టు చూడండి, ఇంతే ఉంది, ఒక కట్టె హైట్ ఉంది, కానీ దాని కింద పండు చూడండి, జామకాయ. తక్కువ హైట్ కానీ పెద్ద జామకాయ ఉంది. శ్రీగంధం చెట్లు అన్నీ. ఇదేమో నిమ్మకాయ అనుకుంటా, నిమ్మకాయ దానిమ్మనో బత్తాయి అనుకుంటా. టేక్ చెట్లు, మామిడికాయ. ఇది వచ్చేసి మన గుమ్మడికాయ అంటారు కదా, ఆ చెట్టు. ఇది చెట్టు కూడా ఎట్లా మొలిచిందంటే
ఇక ఇంటి ముంగడ దిష్టి తీసి పడేస్తారు కదా గుమ్మడికాయ. ఒక 2-3 డేస్ తర్వాత ఎండిపోయిన తర్వాత డాడీ ఏం చేసిండంటే, సరే ఈ గార్డెన్లో వేసేస్తే ఎరువు లేకైనా ఉంటుంది అని చెప్పేసి గార్డెన్లో వేసేసిండు. దాంట్లోకి నుంచి వచ్చింది ఈ చెట్టు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం టైంలో మంచి ఉంటుంది. ఇక్కడ ఏమైనా వండుకోవచ్చు. బాబీక్యూ అంటే చిన్న చిన్నవి మనం ఏమైనా 2 చిన్న ముక్కలు లేదా ఏదైనా ఒక 1/4 కిలో ఫ్రై చేసుకుంటారు డాడీ వాళ్ళు, డాడీ మమ్మీ ఇలా కూర్చొని మంచిగా ఫ్రై చేసుకొని తింటారు. ఇదేమో దానిమ్మ, ఇది వచ్చేసి మామిడికాయ. కింద ఉన్నది మొత్తం పుదీనాకైతే అసలు తిరిగేలేదు. ఇప్పుడు అంజీర్ చెట్టు చూపిస్తాను మీకు. నార్మల్గా ఇది అంజీర్ చెట్టు అని చెప్పి నాకు తెలియదు. ఇంతకుముందు ఏంటంటే నేను చాలాసార్లు వేరే వేరే ప్లేసెస్ వెళ్ళినప్పుడు అంజీర్ చెట్టు ఇది కాదని చెప్పి అంటే చూసాను, కాయలు పెద్ద పెద్ద కాయలు ఉన్నా సరే నేను ఏదో పిచ్చి చెట్టు అని చెప్పేసి తినకపోతుండే. అంజీర్ చెట్టు నా హైట్ కూడా లేదు, కానీ ఎన్ని గణం కాయలు ఉన్నాయి చూడండి. సో ఇది గైస్ కిందికించి మా ఇల్లు. ఇది వచ్చేసి టెంపుల్. ఈ పెద్దది వచ్చేసి హనుమాన్ టెంపుల్, మా విలేజ్ది హనుమాన్ టెంపుల్. దీని పక్కన చిన్నది వచ్చేసి అమ్మవారి టెంపుల్. మా వాళ్ళు ఏంటంటే ఇక్కడ హనుమాన్ టెంపుల్, మన హనుమాన్ ఏదైనా పూజ అయితే మొక్కుతారు. ఫస్ట్ డే ఒక రోజు మొత్తం మొక్కుతారు, సాటర్డే మొత్తము. సండే రోజు ఈడ అమ్మవారి టెంపుల్ ముంగడ కోసుకొని తినడమే అంతే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7 అవుతుంది టైము. నేను మార్నింగ్ లేవడమే ఫస్ట్ టైం. ఇంత మార్నింగ్ లేవడం అయితే హైదరాబాద్లో ఉంటే అసలు లేవకపోతుండే. ఏదో ఇక ఊరికి వచ్చినాము, బయట ఎండ కొడుతుంది కదా, ఇంత బాగా టైం చూస్తే 7 అవుతుంది టైం. ఇంకా మనకి కోళ్ళు పక్షులు సపోర్ట్లు అయితే ఈ హైదరాబాద్లో అయితే వినిపించవు. ఇంకా వీటినే ఎంజాయ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా నీట్గా మంచిగా సైలెంట్గా ఉంది. మార్నింగ్ టైం కదా, సైలెంట్గా ఉంది. ఇక ఈవినింగ్ టైం అయితే ఇక అందరు ఊరికి పోయి అంటే మన పనికి పోయేసి వస్తారు. కొంతమంది పనికి పోయేసి వస్తారు, ఆ తర్వాత తాగేసి వస్తారు. అప్పుడు స్టార్ట్ అవుతుంది ఊర్లో గొడవలు. సో ఇంకోటి వచ్చేసి ఈ ఇల్లు కూడా మాదే. ఇది ఫస్ట్ హౌస్. ఇంతకుముందు మేము అంటే నాకు పెళ్ళి ముందు ఇది ఉండే. సో ఇది కూడా మనదే. ఇది రేకులతో ఉంటుండే. మేము ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి రేకులతో కట్టి పెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడైతే నార్మల్గా పెద్ద ఇల్లు కట్టేసారు. ఈయన పోతుంది నాకంటే చిన్న ఏజ్, కానీ నాకు బాబాయ్ అవుతాడు. ఇది గైస్ మా విలేజ్. ఇంకా వీలైతే నేను పొలంకి అలా వెళ్తే పొలంది కూడా వీడియో తీసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ లడ్డాస్ అడ్డా. ప్లీజ్ సబ్స్క్రైబ్.